హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు. మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో, అందరూ బాగున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో, ఈరోజైతే మరొక మంచి ఇన్ఫర్మేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 2 అప్డేట్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అందులో వచ్చేసి ఫస్ట్ వన్ చూసుకుంటే మనకొచ్చేసి తమిళనాడులో కూడా ఎడిట్ చేస్తున్నాను అదేముంది. సో, మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు దీనికి సంబంధించినటువంటి ఈఏపీ సెట్ ఉంది కదా. సో, ఈ నెల 12 నుంచి 20 వరకు ఏపీ సెట్ సంబంధించినటువంటి 2026 సంబంధించిన నిర్వహించినట్లు అంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే నిర్వహించినట్లు అధికారులు అయితే తెలపడం జరిగింది. సో మనకు 12 నుంచి 18వ తారీఖు వరకు ఇంజనీరింగ్ విభాగంలో మనకు వచ్చేసి 19, 20 తేదీల్లో అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయని చెప్పేసి మనకు అధికారులు అయితే తెలపడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకు ఈఏపీ సెట్ ఉంది కదా 2026 సంబంధించినటువంటి మనకి ఎగ్జామ్స్ అనమాట, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 12 నుంచి 20 వరకు జరుగుతున్నాయి. అందులో చూసుకుంటే మనకు వచ్చేసి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అయితేనేమో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎంట్రన్స్ జరగబోతున్నాయి. అదేవిధంగా 19, 20 తేదీలో వచ్చేసి అగ్రికల్చర్, ఫార్మసీ అంటే సైన్స్ సంబంధించినటువంటి ఎంట్రన్స్లు అయితే జరుగుతున్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మొత్తం వచ్చేసి మనకు ఎంతమంది అభ్యర్థులు రాస్తున్నారంటే దాదాపు 3.55 లక్షల మంది అయితే మనకు ఈ యొక్క స్టూడెంట్స్ ఈ పరీక్షలు అయితే రాస్తున్నారని చెప్పేసి మనకు తెలపడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఏపీ హైదరాబాద్లో దాదాపు 142 సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా హైదరాబాద్లో కలిపి మనకు దాదాపు 142 సెంటర్స్ అయితే వీళ్ళు పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదొకటి చూసుకోండి. అదేవిధంగా మనకు వచ్చేసి మరోవైపు తెలంగాణలో నేటి నుంచి ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు ఎవరైనా ఉంటే, ఓకేనా. సో మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు కూడా మనకు విడుదల కావడం అయితే జరిగింది. సో ఏపీలో ఉన్నటువంటి ఈసెట్ 2026 సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకు రిలీజ్ అయినాయి. సో అందులో చూసుకుంటే పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరాల ప్రవేశం కోసం అంటే 2వ సంవత్సరంలో డైరెక్ట్ వెళ్ళడానికి నిర్వహించేటువంటి ఏపీ సెట్ ఫలితాలను అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ ఏపీ సెట్ ద్వారా డైరెక్ట్ రాసి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే బీటెక్ సెకండ్ ఇయర్కి డైరెక్ట్ వెళ్ళి అడ్మిషన్ పొందడానికి అయితే ఈ సెట్ ఎగ్జామ్ అయితే రాస్తారు. సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకు పరీక్ష ఫలితాలు కూడా విడుదలైనాయి. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మొత్తం దాదాపు ఏప్రిల్ 23న మనకు ఈ యొక్క ఈ సెట్ జరగగా 32,434 మంది విద్యార్థులు అయితే దీనికి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో వీరిలో దాదాపు మనకు 29,750 మంది అయితే మనకు క్వాలిఫై అయినట్లు మనకు తెలుస్తుంది. అర్హత సాధించడం అయితే జరిగింది. సో చూసుకోండి, మరి ఎవరైతే ఈ సెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ రిజల్ట్స్ను. సో ఎందుకంటే డిప్లొమా కంప్లీట్ చేసి డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో మీరు ప్రవేశాల కోసం అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే నిర్వహిస్తూ ఉంటాం కాబట్టి దానికోసం ఈ సెట్ అయితే ఎగ్జామ్ రాస్తారు కదా. సో మరి అదే విధంగా వచ్చేసి మనకు ఇందాక నేను చెప్పినట్టుగానే మనకు ఈఏపీ సెట్ ఎగ్జామ్స్ కూడా మనకు జరుగుతాయి. ఇంజనీరింగ్ విభాగం, అదేవిధంగా మనకు సైన్స్ అంటే అగ్రికల్చర్ విభాగం సంబంధించి కూడా మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా చెప్పాను. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏమైనా అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈఏపీ సెట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటే ఒకసారి మీ రిజల్ట్స్ను కూడా చెక్ చేసుకోండి, ఓకేనా. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.